హ్యాపీ మహాశివరాత్రి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ న్యూస్. లింగోద్భవ కాలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరిస్తారు. ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్తారు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆది తెలుసుకోలేకపోవడంతో అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పై భాగం వైపు వెళ్తారు. అయితే ఆయన ఆది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు గోవుకి తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వుని, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకు పూజార్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, గోపృష్ఠ భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షముని ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం, ఇవన్నీ లింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఈ కథ కనబడుతుంది. బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శపించడం, ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియజేస్తోంది. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ ఒకే రూపమైనప్పటికీ శివరూపమే సనాతనమని, ఇదే సకల రూపాలకు మూలమని, శ్రీహరి శివుని వామభాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో కానీ, నమక చమకాలతో కానీ, పురుష సూక్తంతో కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ లింగానికి, స్ఫటిక లింగమైన, వెండి లింగమైన శివనామ స్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వపత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓం నమః శివాయ.